షార్ట్స్ సడన్గా అన్లిస్టెడ్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఏ షార్ట్ అన్లిస్టెడ్ అయ్యింది ఎలా తెలుసుకోవాలి? సో షార్ట్స్ సడన్గా అన్లిస్టెడ్ ఎందుకు అయిపోతున్నాయి అంటే ఇది యాక్చువల్గా మ్యూజిక్ యూజ్ చేసిన వాటికి వస్తుందండి ఇలాగా. సో మనం యూట్యూబ్ మ్యూజిక్, ఆడియో లైబ్రరీ మ్యూజిక్ ఉంటుంది కదా, మూవీ మ్యూజిక్, సో అది యూజ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మూవీ సాంగ్ ఉంది, అది యూజ్ దిస్ సౌండ్ ద్వారా మీరు అప్లోడ్ చేశారు యూట్యూబ్లోకి. అలా అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు ఎలో చేశారు ఆ సాంగ్ వాళ్ళు, అప్పుడు ఎలో చేశారు. తర్వాత వాళ్ళు ఎలో చేయటల్లా, ఎప్పుడైతే వాళ్ళు ఎలో చేయరో అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ సాంగ్ని మ్యూట్ చేసేసి ఆ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టేస్తుంది అనమాట. అన్లిస్టెడ్లో పెట్టినప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది, ఈ వీడియోని మేము అన్లిస్టెడ్లో పెట్టేశాము, మీరు డౌన్లోడ్ చేసుకోండి, 30 days లోపు వీడియో డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అనేసి మనకు ఒక మెయిల్ వస్తుంది. సో ఏంటంటే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని మనం వేరే మ్యూజిక్తో పెట్టుకోవచ్చు అనేసి దాని అర్థం అనమాట. సో మూవీ మ్యూజిక్ యూజ్ చేసినప్పుడే మనకి ఈ ఇష్యూ అయితే వస్తుందండి. సో అందుకు అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అది అన్లిస్టెడ్లోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియో అనేది అదేం మెన్షన్ చేయదన్నమాట. సో ఏ వీడియో అది అనేది మనం చూసుకోవచ్చు వైటీ స్టూడియో యాప్లో. ఏ వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది అనేది అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చూసుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక విజిబిలిటీ అనేసి ఉంది కదా, సో ఈ విజిబిలిటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అన్లిస్టెడ్ సెలెక్ట్ చేయండి. సో ఇది అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసి అప్లై చేశారనుకోండి, అన్లిస్టెడ్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అదే మీరు ఓన్లీ షెడ్యూల్లో ఉన్న వీడియోస్ చూడాలనుకున్నారనుకోండి, #షెడ్యూల్ క్లిక్ చేసి అప్లై చేయండి. సో షెడ్యూల్లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో సో అవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా చూసుకోవాలండి అన్లిస్టెడ్లో ఉన్న వీడియోస్ని. ఒకవేళ యూట్యూబ్ ఏదైనా అన్లిస్ట్ చేసినా కూడా మనకు అక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం బెటర్ అండి. సో ఒకవేళ మీకు ఆ వీడియోకే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి కదా. మళ్ళీ మీరు ప్రైవేట్ పబ్లిక్ దీంట్లో పెడితే వస్తాయి, కాకపోతే ఆ వీడియో అనేది మ్యూట్లో ఉండకూడదు అనమాట. అంటే మామూలు కుకింగ్ ఛానల్కి అయితే పర్వాలేదు, కానీ మిగతా వేరే వాటికి మనం కనిపిస్తూ ఉన్న వాటికి అది మ్యూట్లో అయితే ఉండకూడదు అనమాట మానిటైజేషన్కి వెళ్ళే టైంకి. సో ఇట్లా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం బెటర్ అనమాట. వాయిస్ ఓవర్తో పాటు మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ అది మ్యూట్ అయిపోయినా మీ వాయిస్ ఓవర్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ అన్లిస్టెడ్లో పెట్టుకున్న, అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్కి తీసుకొచ్చారనుకోండి, ఇంకా అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కదా.